పాకిస్తాన్‌కి కంఫర్ట్ జోన్‌లోకి వచ్చేసింది. ఆసిఫ్ మునీర్‌ని అమెరికా ఆహ్వానించడం ద్వారా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ లేదు. ఇక ఆర్థిక పరమైనటువంటి నిధులొస్తాయి. సైన్యం బాగా తిని కూర్చోవచ్చు, బాగా బలవచ్చు. లండన్‌లో, అమెరికాలో ఆస్తులు కొనుక్కోవచ్చు. అదే సందర్భంలో అక్కడ వ్యాపారాలు పెంచుకోవచ్చు. మరొక వైపున అక్కడ ఉన్నటువంటి పాలకుడు షాబాజ్ షరీఫ్ వాళ్ళ ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళేమి ఎదురు తిరిగే రకాలు కాదు. లేదా మన సార్వభౌమాధికారం, స్వతంత్రం అంటూ చెప్పుకునేవాళ్ళు కాదు. అంత దమ్మున్నటువంటి వాళ్ళు కాదు. పూర్తి బలం ఉన్నటువంటి వాళ్ళు కాదు. ఒకవేళ అట్టంటే వెంటనే తీసి పక్కన కూర్చోబెట్టి ఇమ్రాన్ ఖాన్‌ని పాలకుడిగా పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు అక్కడ చైనాని పక్కన పెట్టడానికి పాకిస్తాన్ సైనిక చీఫ్‌తో అమెరికా బార్గెయిన్ చేస్తోంది. చైనా సిపెక్ ఇయన్నీ ఆపేయాలి. అమెరికాకి తోడుగా నిలబడాలి. ఇది ఓకే అంటే గనక పాకిస్తాన్‌కి ప్రాబ్లమ్ లేదు. ప్రస్తుతానికి పాకిస్తాన్‌కి ధైర్యం అమెరికా చైనా ఉంది. చైనా కాకపోతే అమెరికా ఉంది. వాళ్ళ ఇంకొక అదృష్టం ఏంటంటే దాదాపు 8, 9 దేశాలకి వెళ్ళగలిగినటువంటి మధ్య సెంట్రల్ పాయింట్. నిజంగా చెప్పాలంటే మనకి బెజవాడ ఎదుగుదలలో కానీ, తెనాలి ఎదుగుదలలో కానీ, నెల్లూరు ఎదుగుదలలో కానీ ఇవి జంక్షన్ పాయింట్స్ అంటారు. ఈ జంక్షన్ పాయింట్స్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వ్యాపారం ఎక్కువ. పాకిస్తాన్ అది సరిగ్గా వినియోగించుకుంటే అసలు ప్రపంచంలో సింగపూర్‌ని, స్విట్జర్లాండ్ లాంటి దేశాలని తలదన్నేయగలిగినటువంటి చక్కటి వ్యాపార సెంటర్ అది. వాళ్ళ కర్మ ఏంటంటే మత పెచ్చతో రగిలిపోతా 24 గంటలు ద్వేషంతో బ్రతుకుతా సరిగ్గా చదువుకున్నోడు ఒక్కడు లేక ఉన్న చదువుకున్నోడు విదేశాలకు వెళ్ళిపోయి కుక్క బతుకులు బతుకుతూ ఉంటారు. ఆ సైన్యం వాళ్ళ స్వార్థాలు చూసుకుంటారు. ఐఎస్ఐ తన స్వార్థం చూసుకుంటారు. మత పెచ్చ వెధవల వల్ల అది నాశనం అవుతుంది. ఆ జంక్షన్ పాయింట్ని అడ్డం పెడితే కనుక ప్రపంచంలో అద్భుతమైనటువంటి డిప్లొమాటిక్ గేమ్ నడపచ్చు. భారతదేశం చేతిలో ఆ పాయింట్ ఉంటే గనక సినిమా చూపెట్టేది భారతదేశం. బట్ వాళ్ళ ధైర్యం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి బతికేయడానికి లోటు లేదని.